నిన్న అనుకున్నారని ఇవాళ కూడా ఆ విషయం కంటిన్యూ కావాలనేం లేదు సినిమా ఇండస్ట్రీలో. అర్ధరాత్రి లెక్కలు మారిపోతూ ఉంటాయి, కొత్త కాంబినేషన్లు ఫిక్స్ అవుతూ ఉంటాయి, అనూహ్యమైన విషయాలు స్పీడప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు లోకేష్ కంపౌండ్లోనూ అలాంటిదేమైనా జరుగుతుందా? కోలీవుడ్లో ఇదే ఇప్పుడు హాట్ డిస్కషన్. కోలీవుడ్ లెజెండరీస్ తో సినిమాలు చేశారు లోకేష్ కనగరాజ్. స్తబ్దుగా ఉన్న కమల్ లైఫ్ లో విక్రమ్ తో జోష్ తెచ్చేశారు. ఆల్రెడీ స్పీడ్ మీదున్న రజనీకాంత్ ని కూలీలో సరికొత్తగా చూపించేశారు. కోలీవుడ్ స్టాల్ వర్డ్స్ ని ఈజ్ తో హ్యాండిల్ చేశారనే పేరుంది లోకేష్ కి. ఇప్పుడు ఆ జోష్ ని డబుల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. రజనీ అండ్ కమల్ ని కలిపి లోకేష్ సినిమా చేయబోతున్నారు అన్నది ఆ న్యూస్. ఈ లెజెండ్స్ తో సినిమా ప్లానింగ్ లో ఉందన్న విషయం ఎప్పటినుంచో ట్రెండింగ్ లో ఉంది. అయితే అలాంటిదేమీ లేదు, విక్రమ్ 2 మాత్రమే చేస్తారన్న టాక్ కూడా నడిచింది. కానీ విక్రమ్ 2 కన్నా ముందే రజనీ అండ్ కమల్ ని సిల్వర్ స్క్రీన్ మీద పోర్ట్రే చేసే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదనుకుంటున్నారట లోకేష్ కనగరాజ్. ఆల్రెడీ వీరిద్దరి కోసం ఆయన దగ్గర స్క్రిప్ట్ కూడా ఉందట. కమల్, రజనీ ఇద్దరూ కాల్ షీట్స్ ఇస్తే ఖైదీ 2ని కూడా పక్కన పెట్టి ముందు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేయాలన్నది లోకేష్ మనసులో మాట అంటున్నారు నియర్ అండ్ డియర్స్. అదే జరిగితే లోకేష్ లైనప్ మొత్తం కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ షఫ్ల్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. ఖైదీ కాన్సెప్ట్ లవర్స్ కి మరికొన్నాళ్లు వెయిటింగ్ కూడా తప్పదు. కోలీ సినిమా కోసం మిగిలిన నటీనటులు రంగంలోకి దిగి ప్రమోషన్లు చేసింది ఆఖరి నిమిషంలో మాత్రమే. కానీ అందరికన్నా ముందు నుంచి ఆ సినిమా గురించి వార్తల్లో ఉన్న ఘనత శృతి హాసన్దే. ఈ ప్రమోషన్లలో నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పకపోయినా ఇప్పుడు శృతి గురించి ఒక కొత్త న్యూస్ ట్రెండ్ అవుతోంది ఇండస్ట్రీలో. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో ఆల్రెడీ జతకట్టిన శృతి హాసన్ లేటెస్ట్ గా ఒక సక్సెస్ఫుల్ హీరో సినిమాకి ఓకే చెప్పారన్నది న్యూస్. ఎస్, దుల్కర్ సల్మాన్ సినిమాకి సైన్ చేశారు శృతి హాసన్. పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఆకాశంలో ఒక తారలో నటిస్తారు శృతి. అయితే ఇది ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోలా లేకపోతే స్పెషల్ గా తళుక్కుమంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాన్సెప్ట్ నచ్చాలే గాని జస్ట్ సింగిల్ సాంగ్ చేయడానికైనా, స్పెషల్ అపీరెన్స్ ఇవ్వడానికైనా ఎప్పుడూ వెనకాడలేదు శృతి హాసన్. హాయ్ నాన్నలో ఆమె చేసిన సాంగ్ అలాంటిదే. నచ్చితే సినిమాలు చేసే ఈ లేడీ నచ్చకపోతే ఏమాత్రం ఆలోచించకుండా వాకౌట్ కూడా అవుతుంటారు. రీసెంట్ గా అడవిశేష్ సినిమా నుంచి అలాగే వెళ్లిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలుగులో శృతి హాసన్ చేతిలో సలార్ 2 ఉంది. మరోవైపు ప్రైవేట్ సాంగ్స్ తో కూడా బిజీగా ఉన్నారు. ఏడాదికి ఎన్ని సినిమాలు చేశామనే నెంబర్స్ మీద తను ఎప్పుడూ కాన్సంట్రేట్ చేయలేదంటున్నారు శృతి హాసన్. ఆమె ఫిల్మోగ్రఫీని గమనిస్తే హాసన్ డాటర్ నిజాయితీగానే చెప్తున్నారని ఎవ్వరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 6 నెలల సావాసానికి వాళ్ళు వీళ్ళవుతారని అంటారు. అలాంటిది ఏళ్లకు ఏళ్లు సావాసం చేశారు వాళ్ళందరూ. మరి వాళ్ళు వీళ్ళు కాకుండా ఉంటారా చెప్పండి? ఇంతకీ వాళ్ళెవరు వీళ్ళెవరు అంటారా? అయితే ఓ హింట్, బాహుబలి 1 and 2ని కలిసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఊహలకు పెదను పెట్టండి, వాళ్ళెవరో వీళ్ళెవరో. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వీళ్ళందరిది బాహుబలి ఫ్యామిలీ. వీళ్ళని కలిపింది దర్శక ధీరుడు రాజమౌళి. అప్పుడు కలపడమే కాదు, ఇప్పుడు దగ్గరుండి మరొకసారి కలిపే ప్రయత్నం చేస్తున్నారాయన. ఆనాటి సంగతుల్ని వాళ్లు గుర్తు చేసుకోవడమే కాదు, మనతో పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రానా, అనుష్కతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది టీం. అంతేకాదు, రిలీజ్ కి ముందు రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ లాంటి వాళ్లతో కూడా ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. SSMB 29 షూట్ కి చిన్న బ్రేక్ ఇచ్చి రాజమౌళి కూడా చివర్లో ప్రమోషన్స్ కి రానున్నారు. బాహుబలిని ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పే ప్రతి ఒక్కరికి పండగ లాంటి వార్త ఇది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో వచ్చే సినిమాల గురించి ఆలోచించేవారంతా అత్యంత పెద్ద సినిమా ఇదే అని మాట్లాడుకుంటున్నారు. ది రాజాసాబ్ ఈ ఏడాది వచ్చినా రాకపోయినా బాహుబలి ది ఎపిక్ తో ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా ఉంటామంటున్నారు ఫ్యాన్స్. కష్టపడి పనిచేస్తే దాని ఫలితాన్ని మళ్లీ మళ్లీ రుచి చూస్తూనే ఉండొచ్చు అన్నదానికి బాహుబలిని మించిన ఎగ్జాంపుల్ ఏముంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ని అందరికీ సగర్వంగా పరిచయం చేసిన సినిమాగా బాహుబలికి ఐకానిక్ స్టేటస్ ఉంది. అలాంటిది 2 పార్టుల్ని కలిపి ది ఎపిక్ గా రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ లో గానీ, పబ్లిసిటీలో గానీ పీక్స్ చూపించాలన్న ప్లానింగ్ లో ఉన్నారట జక్కన్న. ఒక్కో జనరేషన్లో ఒక్కో సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతుంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్. ఒకప్పుడు లవ్ స్టోరీస్ రూల్ చేస్తే ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామాల హవా కనిపించింది. ఆ తర్వాత హీరో సెంట్రిక్ కమర్షియల్ ఎంటర్టైనర్లను బాక్స్ ఆఫీస్ను రూల్ చేశాయి. ఇప్పుడు పాన్ ఇండియా జమానాలో నయా సక్సెస్ ఫార్ములా మార్కెట్ను షేక్ చేస్తుంది. ఆ ఫార్ములానే సక్సెస్ మంత్ర అని ఫీల్ అవుతున్నారు స్టార్స్. KGF, పుష్ప, యానిమల్
పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమాల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ ఉంది. ఈ 3 సినిమాల్లో హీరోలు రగ్గడ్ లుక్స్ లోనే కనిపించారు. యానిమల్లో రణ్బీర్ కాస్త స్టైలిష్ గా అనిపించినా క్యారెక్టరైజేషన్ మాత్రం ఊరా మాస్. ఈ ఫార్ములా ఇంత సక్సెస్ అయింది కాబట్టే ఇప్పుడు అందరు హీరోలు ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న భారీ చిత్రాలు అన్నింటిలో కూడా హీరోలు ఊరా మాస్ లుక్స్ లోనే కనిపించబోతున్నారు. పెద్ద గ్లింప్స్ తో సర్ప్రైజ్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలానికి మించిన రగ్గడ్ లుక్స్ లో విలేజ్ స్పోర్ట్స్ మ్యాన్ గా అద్దరుకొట్టేశారు. తన లుక్ తోనే సినిమా మీద హైప్ ని పీక్స్ కి తీసుకువెళ్లిపోయారు చెర్రీ. టాలీవుడ్ సిసింద్రి అఖిల్ కూడా మెస్సీ లుక్స్ లో మారిపోయారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లెనిన్ సినిమా కోసం మాస్ రగ్గడ్ లుక్స్ ట్రై చేశారు. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ ఫార్ములా తన కెరియర్ ని కూడా గాడిలో పెడుతుందని నమ్ముతున్నారు అఖిల్. దసరా తర్వాత మరొకసారి ది పారడైస్ కోసం ఓరా మాస్ గెటప్ ట్రై చేస్తున్నారు నాని. సంబరాల ఏటిగట్టు సినిమా కోసం సాయి దుర్గతేజ్ కూడా తన రెగ్యులర్ ఇమేజ్ లుక్ ని పక్కన పెట్టి ఫుల్ మాస్ యాంగిల్ ట్రై చేస్తున్నారు. అయితే కథ కోసం లుక్ మారిస్తే ఓకే గానీ ట్రెండ్ అలా ఉందని మాస్ లుక్ ట్రై చేస్తే రిస్కే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ హీరోలు కథ కోసమే లుక్ మార్చారా? లుక్ మార్చడం కోసం కథలు రెడీ చేసుకున్నారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కొందరు హీరోలు ఎట్ ఏ టైం 4-5 ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం వన్ అండ్ ఓన్లీ అంటూ లేజర్ ఫోకస్తో పనిచేయాలని ఫిక్స్ అయిపోయారు. లుక్, బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఇలా ప్రతి విషయంలోనూ ఈ పర్ఫెక్షన్ క్యారీ చేయవచ్చని వారి ఫీలింగ్. రాజాసాబ్ సినిమా వర్క్ కంప్లీట్ చేయగానే స్పిరిట్ సెట్స్ కి వెళ్తారు ప్రభాస్. ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తా, కానీ నా సినిమా చేసేటప్పుడు ఇంకా ఏ సెట్ లో కూడా మిమ్మల్ని చూడకూడదు డార్లింగ్ అని ముందే కండిషన్ పెట్టారట సందీప్ రెడ్డి వంగ. సందీప్ మాటలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట ప్రభాస్. సో ప్రభాస్ నెక్స్ట్ స్పిరిట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. నో మోర్ డీవియేషన్స్ అనే మాట రామ్ చరణ్ నోటి నుంచి కూడా పదే పదే వినిపిస్తోంది. మళ్లీ మళ్లీ పుడతామా ఏటి అంటూ గ్లింప్స్ తో ఆకట్టుకున్న రామ్ చరణ్ మరింత ఫోకస్డ్ గా చేస్తున్నారు పెద్ది మూవీని. నెక్స్ట్ రంగస్థలం సీక్వెల్ తో సుక్కు సెట్ లో ఉంటారు. అల్లు అర్జున్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఆలోచనతో ఉన్నారు. పుష్పతో ఊర మాస్ గా కనిపించిన అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ గా మారిపోయారు అట్లీ కోసం. మా హీరోని ఇలా చూసి ఎన్నాళ్లైంది అని సంబరపడిపోతున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో చేసే సినిమా కదా, మా స్టార్ కూడా ఒకే ప్రాజెక్ట్ కి ఫిక్స్ కావడం మాకేం ఇబ్బంది లేదు అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎన్నేళ్లు కేటాయిస్తారనే టెన్షన్ ఒకవైపు వెంటాడినా మంచి సినిమా కోసమే కదా అని వారికి వారే సర్ది చెప్పుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. సూపర్ స్టార్ నే ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. హిట్ 3 విజయోత్సాహంలోనే పారడైజ్ ని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలని సింగిల్ ఎజెండాకి స్టిక్ ఆన్ అయిపోయారు నాని. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.